జై శ్రీరామ్ అందరికి. జనరల్‌గా నాకు జిమ్‌లో అడిగే క్వెషన్ ఏందంటే, "బ్రో ఎన్ని ఇయర్స్ నుంచి వర్కౌట్ చేస్తున్నావు బ్రో" అంటే, నేనప్పుడు చెప్తాను, "ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నా బ్రో" అంటే. బట్ నా వర్కౌట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఆడిన. అక్కడే నా వర్కౌట్ అనేది స్టార్ట్ అయింది బేసిక్‌గా. అక్కడి నుంచే నా మజిల్ బిల్డ్ కూడా స్టార్ట్ అయింది నేను అక్కడి నుంచి చూసుకుంటే కంటిన్యూగా కొన్ని రోజులు ఇండియన్ వర్కౌట్ చేసిన, మార్షల్ ఆర్ట్స్ అయిపోంగానే మళ్ళా తర్వాత జిమ్‌లో జాయిన్ అయినా. కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ ఉన్నా ఏదో ఒక యాక్టివిటీ. కొన్ని రోజులు క్రాస్‌ఫిట్ కూడా చేసిన. ఈవెన్ దో కరోనా టైంలో ఇంట్లోనే చేస్తుండే బేసిక్‌గా నేను. నేనెప్పుడూ దీన్ని ఒక స్పెసిఫిక్ ఏదో ఒక అలాగ చేస్తున్నా అని అనుకోలేదు. ఇది నా లైఫ్ స్టైల్‌లో ఒక పార్ట్. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని అనుకున్నా. కాబట్టి నాకు ఎన్ని రోజులు చేయగలిగినా. చాలామంది చూసుకుంటే దీన్ని ఒక ప్రాజెక్ట్‌గా తీసుకుంటారు. వెయిట్ లాస్‌కి అని చెప్పి 2 నెలల, 3 నెలల అయిపోతదా అని. అట్లా అనుకుంటే మనం అది అయిపోయినాక ఆపేస్తామా? అట్లా గాదు గదా! కాబట్టి మన లైఫ్ స్టైల్‌లో ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటే మనం లాంగ్ టర్మ్ పోగలుగుతాం. అదే కొన్ని రోజులు మనం వెయిట్ గెయిన్ ఎన్ని రోజులు అనుకుంటే లాంగ్ టర్మ్ మూవ్ కాలేము. కాబట్టి మనం ఏదో ఒక యాక్టివిటీని మన లైఫ్ స్టైల్‌లో పెట్టుకుంటే మన హెల్తే గాని, మంచి బాడీయే గాని వస్తది. హోప్ దిస్ హెల్ప్స్. జై శ్రీరామ్.